హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబతాస్ లైఫ్ స్టైల్. సో విక్కీ బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ చర్చ్కి వెళ్ళాము. చర్చ్ నుంచి ఇంక డైరెక్ట్గా లంచ్కి వచ్చేసాము. మానసా రెస్టారెంట్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మనకి వేడివేడిగా తలకాయ కూర అండ్ చేపల పులుసు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. నాన్ వెజ్లో కర్రీస్ లేనిదంటే ఏమీ లేదు, అన్నీ కూడా ఉంటాయి. సో మా డాడీకి చాలా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఫుడ్ అంతా కూడా మేము స్టార్టర్స్ చెప్పుకున్నాం. స్టార్టింగ్ వచ్చేసి తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, అలానే రైస్ అండ్ తలకాయ పులుసు తీసుకున్నాం అన్నమాట. టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. తలకాయ కూర అంతా బాగుంటుంది ఇక్కడ. మీరు ఎవరైనా ట్రై చేసి ఉన్నారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ చేసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. ఇక్కడ బయట డిస్కషన్ చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి. సో ఎక్కడికి అనేది ఏమి ప్లానింగ్ లేదు, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది ఆ టైంకి. సో అందుకే ఇంకెక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. ఫైనల్లీ ఆలోచించి బాగా బీచ్కి అయితే వచ్చాము. బీచ్కి వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకు తెలిసిందే, తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను షేర్ చేస్తాను. ఇక్కడ అన్నీ కూడా మనకు దొరుకుతాయి అండ్ తక్కువ రేట్ అయితే కాదు, రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఇంకా ఆల్ థింగ్స్ అనమాట. చెప్పుల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి. లేదంటే ఏమి లేదు. పిల్లలకి టాయ్స్ కూడా ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. మనకు కొనలేం, బార్గెన్ కూడా చేయలేము వాళ్ళ దగ్గర. సో వీటికంటే జగదమ్మ సెంటర్కి వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది. ఆ సెంటర్లోనే మంచి మంచిగా ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్లని. సో ఇంకా వర్షం తగ్గాక అంతా తిరిగి అక్కడైతే కొన్ని తీసుకున్నాము. చాక్లెట్స్ అవి తీసుకున్నాం, అలాగే బాల్ ఒకటి తీసుకున్నాం ఆడుకోవడానికి. సో బీచ్లో కొంచెం సేపు ఉన్న తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము. అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే వెదర్ అస్సలు బాగాలేదు, వర్షం పడేలా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా బుక్ అయిపోతామని చెప్పేసి ఇక్కడ మనం ఆడుకున్నాం అనమాట. మీరు చాలా బాగా అండ్ బాల్ తీసుకున్నాను కదా, ఆ బాల్తో చాలా బాగా ఆడుకున్నాడు విక్కీ అయితే. మాత్రం వాడికి బాగా నచ్చింది. సో పెద్దగా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం, ఏదేదో అనుకున్నాం కానీ ఇంకేదో అయ్యింది. మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి, మనం ఏం చేయలేము ఇంకా. సో ఏంటి ఇయర్ అసలు ఎవరి బర్త్డే కూడా సరిగ్గా జరుపుకోలేదు. నాది, మా హస్బెండ్ది, వద్దుల విక్కీది బాగా చేద్దాం అనుకున్నా. వాడిది కూడా అందరిని పిలుద్దాము చేద్దాం అనే టైంకి వర్షాలు పట్టుకున్నాయి అనమాట. లైన్గా 4 days వర్షం అనమాట. దానివల్ల ఎవరు కూడా రామనేశారు. ఇంకెవరు రానప్పుడు ఇంకా మనం ఏం చేసుకుంటామని చెప్పేసి ఇంకా మేము కూడా స్కిప్ చేస్తామన్నమాట. సో ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్ అయినా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రిపరేషన్లో ఉన్నాం మేము. సో ఇక్కడ చాలాసేపు ఉన్నాం మేము. 4:30 వరకు ఉన్నాము. తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ఇంక డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము. వెదర్ అయితే అస్సలు బాగాలేదు, చూడండి ఒకసారి మీరే. ఇలా ఉంది, ఇలా ఉంటే మనం ఇంకెక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం చెప్పండి. సో ఎంత ఇంకా అలా జరిగిపోయింది వాడి బర్త్డే. ఇంక ఇంటికి వెళ్ళాక ఇంకా వాడు సెలబ్రేషన్ చేయాలనుకున్నాక నేను చేయలేకపోయాము. జస్ట్ ఒక కేక్ తీసుకొచ్చాను, స్మాల్ కేక్ తీసుకొచ్చి జస్ట్ ఇంట్లో అలా కట్ చేసి మా మట్టుకు మేమే తినేసి హ్యాపీగా వండుకొని తినేసి పడుకుని పోయాము. అంతా ఆ రోజు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే బాగా చేస్తాం. డెకరేషన్ అన్నీ కూడా, షాపింగ్ అన్నీ కూడా మీకు వీడియోస్ 1 by 1 వస్తాయి. మీరు మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మా విక్కీకి విష్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాడి కోసమని ఒక లైక్ అండ్ కమెంట్ మాత్రం చేయండి తప్పకుండా. ఫాలో ఫర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.